ఇక్కడ నలుగురు మృతి, అక్కడ ముగ్గురు మృతి. పేపర్ అంతా యాక్సిడెంట్ అయిపోయింది. హలో, తమ్ముడు రాజు, రిజల్ట్స్ వచ్చినాయా? చూస్తా రాజు, నేను ఇంటి దగ్గరే ఉన్నా. చూస్తా రాజు, చూస్తా. ఇప్పుడే చూసి చెప్తా రాజు. సరే సరే సరే, ఓకే, సరే. రాజుగారి రిజల్ట్ వచ్చినాయా? హలో, నంబర్ చెప్పు రాజు, నంబర్ చెప్పు. 129346. ఓకే 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 రాజు, చెప్తా ఇప్పుడు. నీకు జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. నువ్వు 3 సంవత్సరాలు పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చింది రాజు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇంటికి రా రాజు, ఇంటికి రా. క్రాంతి, వాట్సాప్ బ్రో క్రాంతి. అరే రాజుగారి జాబ్ వచ్చినట్రా పోయి, వాడు వాళ్ళ అన్న పొద్దున్న చెప్పి నాకు అసలు హ్యాపీలో వస్తుండేమో. రాజుగారు నాకు తెలిసి వస్తుండేమో, వస్తూనే ఉన్నాడు వాడు. కంగ్రాట్స్ రాజు, జాబ్ వచ్చినట్ట కదా. అన్న చూస్తుండు పో, అన్న చూస్తుండు పోన్నాడు. అన్నయ్య, అన్నయ్య. రాజు, రాజు, కంగ్రాచులేషన్స్ రాజు, కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఈ రోజు నాకు. మొత్తానికి నేను 3 సంవత్సరాలు నేను కష్టపడి చదివించినందుకు నువ్వు మంచి జాబ్ కొట్టి నువ్వు మంచి సెటిల్ అయినావు రాజు. మంచిగా ఉండు, హ్యాపీగా. పద రాజు, కాలనీలు అందరికి సీట్లు పంచేద్దాం. ఇంకా పెద్దనా ఉన్నాడు. రండి రండి రండి. ఏం సంగతి, ఎప్పుడు వచ్చిండ్రు? అచ్చా, చాలా హ్యాపీగా కనపడుతున్నదే. పెద్దనా స్వీట్ తీసుకోండి. తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాట్. నా అన్నగారి కృషి వల్ల ఇన్ని రోజులు కష్టపడినందుకు బాగానే చదువుకున్నాం, బాగానే ఉద్యోగం సంపాదించినాం, దినదిన అభివృద్ధి చెంది అతి త్వరలో వివాహం అయ్యి మీ నాన్నగారి పేరు ఇలా పెట్టింది. అలాగే. సరే పెద్దనా, వస్తాం. అన్నయ్య, నేను ఫ్రెండ్స్ పార్టీ చేయడానికి వెళ్తున్నాను. సరే, ఓకే. రాజు, ఆగు ఆగు రాజు, ఆగు. రాజు, హెల్మెట్ తీసుకొని పో రాజు. హెల్మెట్ పెట్టుకో, మంచిగా సేఫ్టీ ఉంటది. హెల్మెట్ నాకెందుకన్నా? రాజు, హెల్మెట్ తీసుకోలేను రాజు. నన్ను ఎవరు పట్టుకుంటారన్నా? పట్టుకోవడం గురించి కాదు రాజు, సేఫ్టీ కోసం చెప్తున్నా నేను. తీసుకొని వెళ్ళు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళు. అరే హెల్మెట్ ఈడ పెట్టుకున్నావు కదా, నెత్తి పెట్టుకోవాలి. కానీ ఇది అక్కడ పెట్టేసేయండి రా. ఎందుకురా? అరే బండి మీద వస్తున్నావు, పెట్టుకొని పో. పెట్టేసాయి కానీ అన్న కనబడకుండా పెట్టేసి. ఓకేనా?
ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కష్టపడి చదువుకొని జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళమని చెప్పారు. పార్టీ అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని యాక్సిడెంట్ అయిపోయింది. సీరియస్ ఉన్నాడు. ఇప్పుడు సీరియస్ అని చెప్పింది మేడం. సిటీ స్కాన్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు హెల్మెట్ పట్టుకొని పిలిచి చెప్తే ఎంత చెప్పినా వినకుండా బయటకు వచ్చేసాడు. ఎంత పని తనకి బాగా గట్టిగా దెబ్బ తగిలింది. బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేము. అంటే సీరియసా మేడం? చాలా సీరియస్ గా ఉంది. 24 గంటలు గడిస్తేనే ఏమన్నా చెప్పగలం. అప్పటి వరకు అబ్జర్వేషన్ లో ఐసీయూలో ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, మీరు గనక స్టైల్ కోసమో లేకపోతే హెయిర్ స్టైల్ కోసమో హెల్మెట్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఈ ప్రమాదం గురించి మీకు అంతగా పెద్దగా ఆలోచించకపోయినా కానీ మీ మీదే ఆధారపడి ఉన్న మీ తల్లిదండ్రులు కానీ, మీ భార్యా పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వారందరికీ కూడా మీరు ఇలాంటి ప్రమాదాల బారిన పడినప్పుడు వాళ్ళకి ఎంతో తీరని లోటు, తీరని శోక సముద్రం మిగిల్చుతారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. సో వేర్ హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.